పి మరియు క్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారంను 4:5 నిష్పత్తుల పెట్టుబడులతో ప్రారంభించిరి. 3 మాసంల తర్వాత పి తన యొక్క పెట్టుబడి నుండి 1/4 వంతు భాగంను మరియు క్యూ తన యొక్క పెట్టుబడి నుండి 1/5 వంతు భాగంను ఉపసంహరించుకొనెను. మొత్తం 10 మాసములకు వారికి వచ్చిన లాభం 76,7,600. అయినా వారి వాటాలు ఎంతెంత అన్నాడు. సో వాటాలు ఎంతెంత అన్నాడు. సో రైట్, ఇప్పుడు ఇక్కడ 4:5 అన్నాడు కదా, ఈ 4:5 లాగానే చేయొచ్చు, లేదా 4:5ని సాటిస్ఫై చేసే విధంగా 40, 50 రూపాయలు అనొచ్చు, 400, 500 రూపాయలు అనొచ్చు, 4,000, 5,000 రూపాయలని కూడా అనొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈజీగా ఉండడానికి ఏం చేద్దామంటే ఈ 4:5ను 4,000, 5,000 అనుకొని చేయొచ్చు, లేదా ఒరిజినల్గా ఒకసారి మనం ఉన్నట్టుగానే తీసుకొని చేస్తున్నాం. సో ఒరిజినల్గా మనం చేస్తున్నట్లయితే సో 4:5 అన్నాడు కదా. సో 4:5 అంటే ఫస్ట్ పర్సన్ ఇనిషియల్ అమౌంట్ ఎంత అంటే 4. ఈయనే ఎప్పుడు మార్చాడు సార్? 3 నెలల తర్వాత. 3 నెలల వరకు వెళ్ళినాక దీంట్లో ఎంత తీసుకున్నాడు? 1/4 తీసుకున్నాడు, అంటే 1 పోతుంది. అంటే 4లో 1 పోతే ఇక ఎంత ఉంది? 3 ఇంటూ మనకెంత ఇక్కడ మనకు మొత్తం బిజినెస్ పీరియడ్ ఎంత చెప్పాడు? ఇది మొత్తం 10 మాసాలకు అన్నాడు, 10 మంత్స్ అనమాట. సో 10లో మనకు ఆల్రెడీ 3 మంత్స్ అయిపోయింది, ఇంకా 7 మంత్స్. ఈయన ఫస్ట్ పర్సన్ పోర్షన్ అనమాట. అదే సెకండ్ పర్సన్ విషయానికి వస్తే ఈయన ఇనిషియల్గా 5. సో ఈయన ఎప్పుడు మళ్ళీ 3 మాసంల తర్వాత ఈయన గురించి మళ్ళీ స్పెషల్గా చెప్పాడు. 3 మాసంల తర్వాత ఆయన 1/4, ఈయన 1/5 తీసుకున్నాడు అని అర్థం. రైట్, ఇప్పుడు ఈయన ఎంత తీసుకున్నాడు సార్ అంటే 5లో సో 1/5 తీసుకున్నాడు. 1/5 అంటే 1. సో 5లో 1 పోతే ఎంత ఉంది సార్? ఈయనకు 4 ఉంది. మొత్తం ఈయన పీరియడ్ కూడా 7, 10లో 3 పోతే 7 అన్నమాట. ఇక్కడ చూడండి, 4 × 3 12 + 21 అంటే 33 ఫస్ట్ పర్సన్ దాంట్లో వస్తుంది. ఇది 15 + 28 43 ఇది సెకండ్ పర్సన్. మొత్తం భాగాలు చూడు 76 భాగాలు. 76 భాగాలకు 7,600. ఎవరిని అడిగాడు? ఇద్దరు. 76కు 76 భాగాలు అన్నప్పుడు 33కి ఎంత వస్తుందంటే 3,300 వస్తుంది. 43కి ఎంత వస్తుందంటే 4,300 వస్తుంది అనమాట. సో మన క్రాస్ మల్టిప్లై చేసుకుంటూ వస్తుంది. 33 × 43 ఇస్ ఆన్సర్.